ఎండలు మండుతున్న వేళ తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు దంచుకొట్టాయి. హైదరాబాద్లో జోరు వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టడం సహా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆ రాష్ట్ర సీఎస్ శాంతికుమార్ని ఆదేశించారు. హైదరాబాద్ లో ఏకధాటి వానకు పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల మాన్యువల్ గా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. నెక్లెస్ రోడ్డు నుంచి ఖైరతాబాద్ వెళ్లే మార్గంలో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఖైరతాబాద్ పంజాగుట్ట రహదారిలో కారుపై చెట్టు విరిగిపడగా 2 మహిళలు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న డీఆర్ఎఫ్ సిబ్బంది చెట్టు కొమ్మలను తొలగించి కారును పక్కకు జరిపారు. వరద నీరు నిలవకుండా ఉండేందుకు కేసీపీ జంక్షన్, సచివాలయం, రాజ్భవన్ రోడ్డు వద్ద నిర్మించిన భారీ సంపుల వద్ద చెత్తా చెదారం కొట్టుకురాగా నీరు భారీగా నిలిచి వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. చార్మినార్లోని ఓ మినార్కు చెందిన పెచ్చులు ఊడిపడ్డాయి. చాదర్ఘాట్ సహా పలు ఆర్ఓబీల వద్ద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. నీటిలో చిక్కుకున్న వాహనాలను ట్రాఫిక్ పోలీసులు బయటకు తీశారు. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద సచివాలయం ఎదురుగా నీరు నిలిచి చెరువును తలపించింది. సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ, బషీర్బాగ్, నెక్లెస్ రోడ్డు, ముషీరాబాద్, అసెంబ్లీ రోడ్డు, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్డుకు అడ్డంగా పడ్డ చెట్లను డీఆర్ఎఫ్ బృందాలు తొలగించాయి. ఓల్డ్ అల్వాల్, ఎల్బీ నగర్, బేగంపేట, మాదాపూర్, మెహదీపట్నంలోని ఎన్ఎండీసీ వద్ద మోకాళ్లోతు నిలిచిన నీటిని తొలగించాయి. నల్లకుంట పద్మా కాలనీలో మురుగునీటి కాలువలు పొంగగా స్థానికులు ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ బోయినపల్లిలోని హర్షవర్ధన్ కాలనీలో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దిల్సుఖ్ నగర్, సంతోష్ నగర్, చెంపాపేట్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, కొత్తపేట, చైతన్యపురి ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి.